9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ జర్నీ అలా వచ్చి ఇలా అయిపోయింది అనిపిస్తుంది. ఎంతో హ్యాపీనెస్, కొన్ని బాధలతో, కొన్ని పెయిన్స్‌తో ఫైనల్‌గా బేబీని చూడగానే మనం అవన్నీ మర్చిపోయి ఒక న్యూ ఫేజ్‌లోకైతే ఎంటర్ అయిపోతాం. అది ఒక అమ్మగా. అసలు లైఫ్‌లో అదొక మెమరీ అనమాట. మళ్ళా తిరిగి రానిది. లైక్ పిల్లలు ఆడుకోవడం నుంచి ఫీడ్ చేయడం, వాళ్ళని పెరిగేది చూడటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక కొత్త ఫేజ్ ఆఫ్ లైఫ్. వన్స్ వచ్చాయి అంటే, వచ్చి అయిపోయాయి అంటే అసలు ఇంక మళ్ళా రానే రావు. సో ఇలాంటి లైఫ్ టైం మెమరీని మనమైతే ఎంతో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. అట్లానే వాళ్ళు చిన్నప్పుడు దోగాడడం నుంచి నడవడం, స్టెప్స్ వేయడం చూడండి, కింద మీద పడుతూ లేస్తే మనం కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చాము అంటే అట్లా గ్రో అయిపోతారు కదా. సో ఇలాంటి సపోర్ట్ మనం లైఫ్ లాంగ్ మన కిడ్స్కి ఇచ్చి వాళ్ళు గ్రో అయ్యే దాంట్లో మనం మంచిగా హెల్ప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది. వాళ్ళని కన్నందుకు మనకి బాగుంటుంది ఒక హ్యాపీనెస్గా. సో ఫైనల్గా ఈరోజైతే ఈ స్టోరీ అంతా ఎందుకు పెట్టాను అంటే, ఈరోజు మా వాడి బర్త్డే అనమాట. లైక్ ఈరోజు అయితే మా వాడికి 10 ఇయర్స్, అంటే 10th స్టెప్ అవుతున్నాడు అనమాట. ఈ 10th స్టెప్ అవుతున్నాడు కాబట్టి ఇట్లాంటి మైల్ స్టోన్స్ అనే ఒక్కసారి వాడికి గుర్తు చేస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి. సో నాతో పాటు మా ఫ్యామిలీతో పాటు మీరందరూ కూడా విషెస్ చెప్పాలి, వాడి సక్సెస్లో పార్ట్గా ఉండాలి అని నేను ఈ ఫొటోస్ మొత్తం షేర్ చేశాను. అండ్ సమ్ డెలివరీ క్లిప్స్ కూడా జాయిన్ చేశాను అనమాట. ఒక గర్ల్ నుంచి మోమ్గా ప్రమోట్ చేసిన మా వాడికి బర్త్డే విషెస్.